హలో ఫ్రెండ్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్, ఎల్లో రోజ్, ఆరెంజ్ రోజ్ ఫ్లవర్స్, కొన్ని పింక్ రోజెస్, కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. టేబుల్ రోజ్ ఫ్లవర్ ఈ చిన్న టబ్లో బాగా వచ్చినాయి. ఈరోజు హ్యాంగింగ్ పాట్స్ కలర్ వేస్తున్నాను. ఎండకి మొత్తం కలర్ పోయింది. కొన్ని కలర్స్ ఉన్నాయి, ఇంక ఇవి యూజ్ చేస్తున్నాను. రెండు హ్యాంగింగ్ పార్ట్స్కి వేసేస్తున్నాను. ఎల్లో కలర్ గట్టిగా అయింది. ఇది కూడా గట్టిగా కొంచెం ఉంది. ఇది రెడ్ కలర్. ఈ హ్యాంగింగ్ పార్ట్ ఎల్లో కలర్ వేస్తున్నాను. ఈ హ్యాంగింగ్ పార్ట్ కూడా ఎల్లో వేస్తున్నాను. ఇందులో టేబుల్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అయినా అవి అలాగే ఉంచేసి వేసేస్తున్నాను. హాఫ్ వేసేసాను. కలర్ వేస్తే చాలా బాగుంది. ముందున్న కలర్ డల్గా ఉంది, ఇప్పుడు బాగున్నాయి. ఎల్లో ఎక్కువగా ఉంది, అందుకని ఎల్లోనే యూజ్ చేస్తున్నాను. ఈ కలర్ ఎక్కువగా ఉంది, రెండిటికి ఎల్లో వేసేస్తున్నా. మట్టి పోసేస్తా కదా, లోపల కూడా లైట్గా అంచుకు వేసేసాను. మొత్తం వేసేసాను. రెండిటికి వేసేసాను. టేబుల్ రోజ్ ఫ్లవర్ వచ్చింది. టమోటో కలర్ వస్తుంది, నెక్స్ట్ డే కోసేస్తాను. ఖాళీగా ఉంది, ఇందులో డ్రై లీవ్స్ ఉంచాను. ఇవన్నీ వేసేసి మట్టి నింపేసి పెట్టేస్తాను, ఇంకా తగిలించేస్తాను. కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ పెడతా, చిన్న చిన్న కొమ్మలు, అన్ని కలర్స్ కలిపి పెడతాను. ఇలా డ్రై లీవ్స్ బాగా ఎండిని వేస్తే బాగా వస్తుంది, కంపోస్ట్ బాగా రెడీ అవుతుంది. కిచెన్ వేస్ట్ కూడా వేస్తాను, కానీ పచ్చిది వేయను.